వెల్కమ్ టు 99 టీవీ. గోల్డ్ కి 916 మార్క్ ఎందుకు వేస్తారో తెలుసా? ఇంకా దానికి తిరుగులేదు. దిస్ ఇస్ ద ప్యూర్ గోల్డ్ అంటారు. సో మనకి డైరెక్టర్స్ లో తీసుకుంటే అలాంటి డైరెక్టర్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆదితో స్టార్ట్ చేసి ఇంకా అంతమంటూ ఉండకూడదు. ఇండస్ట్రీ ఉన్నన్నాళ్ళు ఆయన సినిమాలు ప్రేక్షకులు కోరుకుంటూనే ఉంటారు. సో అలాంటి డైరెక్టర్ వివి వినాయక్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వినాయక్ గారు నమస్తే అండి. సో వినాయక్ గారు, అసలు ఆది స్టార్ట్ చేస్తే నిజంగా ఇన్ని రోజులు అయిపోయిందా అని మా మైండ్స్ లో ఉండిపోయింది. లైక్ ఇప్పటికీ అది టీవీలో వేస్తే ఆ సుమోలు పేలే సీన్ అసలు మర్చిపోలేమన్నమాట. సో నిజంగా మీకు ఇన్ని రోజులు అయింది కాబట్టి దాని గురించి గుర్తు చేసుకుంటే మీకు కూడా అలానే అనిపిస్తుందా? అక్కడ ఉన్నటువంటి మెమొరీ సీన్స్ ఏంటి? మూవీ తీస్తున్నప్పుడు కానీ అయిపోయిన తర్వాత కానీ మీకు బాగా గుర్తుండిపోయినాయి ఏంటండి? నిజంగా అది రిలీజ్ అయ్యి 25 years అయిందే అంటే నాకే నమ్మశక్యం కావట్లేదు. అదే చాలా రీసెంట్గా రిలీజ్ అయిన ఫీలింగ్ నాకు మనసులో. ఎందుకు ఇంకా కొత్తగానే, ఇంకా ఆ మెమరీస్ ఇంకా పోలేదు, చాలా కొత్తగా ఉంది. మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సీన్. అసలు ఆది అనే సినిమాని నాకు ఫస్ట్ అవకాశం రావడమే చాలా గొప్ప విషయం కదా, అదే మర్చిపోలేని విషయం కదా. నేను సురేష్ గారికి అంటే వన్స్ ఎన్టీఆర్ దగ్గర కథ చెప్పి, అంటే ఈ ఫ్లూస్ చాలాసార్లు చెప్పాను. నా ప్రొడ్యూసర్ సురేష్ గారికి కథ చెప్పగానే ఆయన చాలా ఫిల్మ్ ప్యాషనెట్గా ఆయన వినే నాకు ఏం చెప్పావు అదే, ఎక్కడ ఏం కాంప్రమైజ్ అవ్వకుంటారు. అంటే ఫస్ట్ నేను దేవుడికి ప్రార్థిస్తాను, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాలాగా ఒక కొత్త డైరెక్టర్కి అంత ఫ్రీ హ్యాండ్గా అంత ఫ్రీ హ్యాండ్గా అంత కంఫర్టబుల్గా అసలు నాకు ఏమీ తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను ఫస్ట్ సినిమాకే ఒక పెద్ద రాఘవేంద్ర గారినో లేకపోతే ఒక రవిరాజ పినిశెట్టి గారినో లేకపోతే అలాగా ట్రీట్ చేస్తారు కదా, అలా ట్రీట్ చేసేవారు నా ప్రొడ్యూసర్స్. అంత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. నా హీరో ఎన్టీఆర్ కానీ అందరూ చాలా గౌరవంగా చూసేవారు. ఆ గౌరవాన్ని కూడా నేను నిలబెట్టుకున్నా. ఇప్పటివరకు నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా ఎప్పుడు కూడా నా ప్రొడ్యూసర్స్ నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఓకే, థ్యాంక్స్ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్. ఈ 25 ఏళ్ళ నా జర్నీలో నా నిర్మాతలకి, నా హీరోలకి, అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ఇంకా చాలా మటుకు అంటే కొంతమందికి రిలీజ్ అయ్యేదాకా మీరు ఒకటే జానర్ అని అనుకుంటున్నప్పుడు దాన్ని బ్రేక్ చేశారనమాట అదుర్స్ తోటి. ఇప్పటికీ మనకి సోషల్ మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే బ్రహ్మానందం గారు ఆ ఫొటోస్ కానీ, అందులో గెటప్ కానీ, అరే చారి అనే డైలాగ్ కానీ అసలు ఇప్పటికీ ఉంది. అది మొన్నే వచ్చిందేమో అన్నట్టు అనిపిస్తుంటుంది ఆ మూవీ కూడా. సో అసలు ఠాగూర్ లాంటి సినిమా తీసి మళ్ళీ అదుర్స్ లాంటి కామెడీ మూవీ తీసింది మీరేనా అని మాకు డౌట్ వస్తూ ఉంటుంది. సో అట్లా ఆ జానర్ నుంచి ఈ జానర్కి వెళ్ళేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అసలు అది ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇది ప్లానింగ్ కన్నా కూడానండి, నేను రాఘవేంద్ర గారికి నేనంటే బాగా ఇష్టం. కె రాఘవేంద్ర గారికి. ఓకే, నాకు కూడా ఆయన సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఆయన సినిమాలు ప్రేరణ. దాంతో ఆయన ఒకరోజు అన్నారనమాట, వినయ్ ఒక జోనర్ సినిమాలకే కట్టుబడి ఉండొద్దు, ఉంటే మనమే బోర్ అవుతాం. లెటర్స్ నువ్వు కొత్త రైటర్స్ నుంచి, వేరే రైటర్స్ నుంచి, అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ కూడా ఏదో మా కథ తీస్తాం అన్నట్టుకుంటున్నారు. అందుకే సస్టైన్ కాలేకపోతున్నారు, కొత్తగా ఇది అవ్వట్లేదు. నేను 100 సినిమాలు చేశాను అని అంటే నాకు డైరెక్ట్ రైటర్స్ ఎప్పటికప్పుడు ఒక సినిమాకి ఒక రైటర్, పర్చూరి బ్రదర్స్ ఇప్పుడు సపోజ్ ఆయన చెప్పారన్నమాట, అప్పుడు పర్చూరి బ్రదర్స్తో ఒక కైండ్ ఆఫ్ పవర్ఫుల్ సినిమా వస్తే సత్యానంద్ గారితో ఒక మంచి లవ్ స్టోరీ తీసేవాడిని. ఇలాగ నేను ఎప్పటికప్పుడు నాకు కొత్తగా అనిపించే సడన్గా ఎండమూరి గారితో ఒక వేరే కైండ్ ఆఫ్ ఒక నవల్ తీసేవాడిని, ఒక చిన్న సినిమా తీసేవాడిని సంబంధం లేకుండా. ఇవన్నీ ఏంటంటే ప్లాన్డ్గా చేసుకున్నాను. అలా మీ జనరేషన్ కూడా మీరు ప్లాన్డ్గా చేసుకోవాలి. నెక్స్ట్ నాది అదే ఉందన్నమాట. ఈ జనరేషన్ వాళ్ళకి ఏమి ఇస్తారని మీరు అప్పుడే చెప్పేస్తే ఎలాగా మనం దీని గురించి అన్నారు ఆయన. అప్పటి నుంచి నేను బయట కథలు వింటూ చేసే
కొత్తగా చేసుకోవడానికి ఇదే. ఓకే. సో అంటే ఇప్పుడు ఠాగూర్ సినిమా అది కూడా అంతే, ప్రతి సినిమా ఇంకా ఆనిముత్యం అండి, దాన్ని మర్చిపోలేము. సో ఠాగూర్ సినిమా నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. నేను సినిమా చూసినప్పుడు ఆ థియేటర్ లో మాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అలాంటిది ఏదన్నా మేము కూడా ఆ టీం లాంటిది పెట్టేద్దామా అన్నట్టు అనుకున్నాం, కానీ అప్పట్లో అంత సరిపోలేదు మాకు ఏజ్ అవన్నీ. ఆయన ఏదన్నా స్టార్ట్ చేస్తే దాంట్లో జాయిన్ అయిపోదాం అనుకున్నాము. అట్లాగే బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, చిరంజీవి గారు చేసింది, ఐ బ్యాంక్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా చాలా మంచి పనులు. లైక్ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా మంచి మంచి పనులు చేస్తున్నప్పుడు వెనకాల నుంచి చాలా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ఒక కాంట్రవర్సీ వచ్చింది, దాని గురించి మాట్లాడే ముందు లైక్ అంటే చిరంజీవి గారితో మీకు ఫస్ట్ చేస్తున్నప్పుడు అసలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికి ఏమన్నా మారారా? నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని. అంటే చిరంజీవి గారి అభిమాని కానీ ఆయన ప్రత్యక్షంగా చూడటం అవ్వలా. నేను మేబీ 7th క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటా విజేత సినిమా ఫంక్షన్ విజయవాడలో మంచి గ్రాండ్గా పెద్ద ఫంక్షన్. ఆ ఫంక్షన్కి చుట్టుపక్కల ఊర్లంతా కూడా ఆయన చూడాలని వెళ్తుంటే నేను నా ఫ్రెండ్స్ నేను కూడా వెళ్ళాం. కానీ మా వల్ల కాల ఆ జనంలో తట్టుకోలేకపోయాం అనమాట. తట్టుకోలేక ఎక్కడ చూస్తాం ఆయన్ని, అవ్వలేదు. ఇంకా అంటే ఊపిరి ఆడకుండా అయిపోయినంత అలా అయిపోయింది ఆ క్రౌడ్. దాంతో ఇంక చూడలేకపోయాను నేను అప్పుడు. ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా చూడటం జరగలే. ఎందుకంటే ఆయన షూటింగ్స్కి ఎవరు ఎలా చేయరు, ఎందుకో కుదరలేదు అలా నాకు. ఆ తర్వాత సడన్గా ఒకరోజు రాజా రవీంద్ర, నేను దిల్ సినిమా షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చి ఇలా చిరంజీవి గారు రమ్మన్నారని. నాకు ఫస్ట్ ఒకలాంటి ఏంటి అన్న అంటే ఆ రోజు గిల్లుకున్నారా అలా అని కాదు, ఎస్ అంటే గిల్లుకోవడం అని కాదు, కానీ మహా ఆనందపడ్డా. ఎందుకంటే మన ఆశలు మన కోరికలు ఇప్పుడు ఏముంటుంది, కొత్తగా డైరెక్టర్గా అయిన వాళ్ళకి అంతకుముందు డైరెక్టర్లను చూసి నాకు అలాంటి కోరికలు ఆశలు ఉంటాయి కదా. నేను పెద్ద కంపెనీల్లో సినిమాలు చేయాలి, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలి, చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయాలి, నాకు నా ఇంటర్వ్యూస్ కూడా పేపర్లో రావాలి, నాకు గుర్తింపు రావాలి అనే ఒక ఆశలన్నీ ఉంటాయి కదా. ఆ ఆశలన్నీ ఒక్క సినిమాతో తీరినట్టు అలా ఆదితో నాకు ఆ గుర్తింపు వచ్చింది. తర్వాత చిరంజీవి గారు పిలిచారని చిరంజీవి గారు కూడా నిజమవుతుందా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. వెళ్ళి కూర్చుంటే ఇంత క్లోజ్లో జస్ట్ టేబుల్కి అటువైపు ఆయన కూర్చున్నాడు, ఇటువైపు నేను కూర్చున్నాను. నేను అలాగే చూస్తున్నాను ఆయన్ని, కన్నార్పకుండా చూస్తున్నా. నాకు తెలియకుండా ఒక ఆనందం వచ్చేసి కళ్ళంతా ఒకలా అయిపోతున్నాయి నాకు. ఆయనకి నాలుగు 100 మంది ఉంటారు, కానీ అసలు ఇంకే ఏ డైరెక్టర్కి ఏ ఫ్యాన్కి అలాంటి ఒక సందర్భం వాళ్ళ జీవితంలో ఏ హీరోతో వచ్చిందో లేదో నాకు తెలియదు. అదే టైంకి మురళీమోహన్ గారు వచ్చారు. వస్తే నాతో మాట్లాడటం కుదరలేదు. ఆయన నన్ను ఫస్ట్ మురళీమోహన్ గారితో మాట్లాడుతుంటే ఏమైనా తింటారా అన్నారు ఆయన మురళీమోహన్ గారిని. అంటే తిన్నాం చిరంజీవి గారు, దోశ తిన్నాం అన్నారు ఆయన. చిరంజీవి గారి ఇంట్లో దోశ బాగుంటుంది అంటే ఆయన ఫోన్ చేసి లోపల కుక్కి చెప్పారు దోశలు వచ్చినాయి. వస్తే ఇంత క్లోజ్లో ఆయన నాకు వడ్డిస్తున్నారు, ఆయనతో పాటు నాకు వడ్డిస్తున్నారు. నాకు అసలు ఇది ఈ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ ఎవరికన్నా ఉంటుందా అంటే జరిగే విషయం కాదు కదా. ఫస్ట్ టైం నాకే జరిగిందేమో మేబీ. సో అంటే సినిమా తీసిన తర్వాత కూడా మీకు ఇంకా అదే ఫీలింగ్ ఉంది? ఎస్, అప్పటికి చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన యంగెస్ట్ డైరెక్టర్ నేనే అనుకుంటున్నాను ఆయన కెరీర్లో చూస్తే. అంటే అప్పుడు ఆయన వన్స్ మెగాస్టార్ అయిపోయిన తర్వాత ఒక యంగెస్ట్ డైరెక్టర్ నేనే, అంటే ఒక ఫ్యాన్ బాయ్ నేనే. ఫ్యాన్ గా వెళ్ళి డైరెక్ట్ చేయటం అనేది మామూలు కాదు. అందుకే దాని ఇంపాక్ట్ బయటకు వచ్చిన తర్వాత అలా ఉందన్నమాట. ఇంకా డబల్ ఫ్యాన్స్, మర్చిపోలేని ఫ్యాన్స్ ని క్రియేట్ చేసింది అది. సో ఇప్పుడు రీసెంట్ గా ఒకటి మనకి గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. సో చాలా సంతోషం, చాలా మంది కొత్తగా వచ్చిన యాక్టర్స్ చాలా మంది తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలాంటి మంచి సభలో, అవార్డ్స్ ఇస్తున్న సభలో చిరంజీవి గారు చాలా క్యాజువల్గా చెప్పారనమాట,
ఇలాంటి అవార్డ్స్ మన తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టి కళాకారులందరినీ ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది అనేది చెప్పారు. చూసిన వాళ్ళందరికీ కూడా ఆ ఫిలిం ఇండస్ట్రీ లవర్స్, చిరంజీవి గారి లవర్స్ అనే కాకుండా అందరికీ అది చాలా క్యాజువల్గా అనిపించింది. కానీ కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, అది కూడా చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సే ఆయన మీద కామెంట్ చేయటం, అంటే ఆంధ్రప్రదేశ్కి అంత లేదా, ఇండస్ట్రీ ఏమీ ఇవ్వదా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాలి, అలాంటివన్నీ అంటున్నారు. సో లైక్ అంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు యాజ్ ఏ ఫ్యాన్గా లేదంటే ఇండస్ట్రీ పర్సన్గా మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నేను చాలా సందర్భాల్లో ఉండి చిరంజీవి గారి గురించి అలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. కానీ ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీగా ఉంటుంది. మేము అలా మాట్లాడటం అంటే సపోజ్ ఎప్పుడన్నా నేను మాట్లాడినా కూడా చిరంజీవి గారు తిడతారు. అంటే అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ఇంత కూడా తప్పులేదు. ఏముందండి దాంట్లో? ఇప్పుడు చాలా రంగరంగ వైభవంగా నంది అవార్డులు ఎలా జరిగేవి? అసలు ఉగాది రోజు పండగంతా అదే రోజు ఉన్నట్టు ఉండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు. ఎవరెవరికి వచ్చింది, ఎంత అదొక ఉగాది రోజు ఈవినింగ్ టీవీస్ ముందు ఒక పెద్ద సెలబ్రేషన్ జరిగేది. అది ఆయన అలా కోరుకోవటం ఆయన గురించి కాదు కదా, ఆయనకి అవార్డులు ఎందుకు, ఆయన గురించి కాదు కదా, అందరూ ఆనందపడతారనే ఉద్దేశంతోనే అన్నారు ఆయన. ఇంకా అది కూడా తప్పంటే ఎలా అండి? ఆయన ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా పాడైపోతారు. మీరు ఎనీ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, కొన్ని వందల ఎగ్జాంపుల్స్ నాకు తెలుసు. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి దయచేసి. అనవసరంగా ఒక మంచి వ్యక్తి మీద, ఒక మంచి మనిషి మీద, దగ్గరగా ఉన్న నాలాంటి వాడికి తెలుసు ఆయన శక్తి. ఎప్పుడు కూడా ఒక నిజాయితీ, ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే అది డెఫినెట్గా ఎందుకో తెలీదు. మీరు చూసుకోండి, ఆయన కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇండస్ట్రీలో లేరు, ఏదో రకంగా పాడయ్యారు. అసలు ఆయన ఎప్పుడన్నా ఆయన స్టేటస్ ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి చిన్న కానిస్టేబుల్ వరకు ఆయన ఫ్యాన్. వాళ్ళ దగ్గరకు ఒకసారి ఒక ప్రొడ్యూసర్ విషయంలో కొన్ని బస్సులు వేసుకుని ఒక 2-3 వేల మంది వచ్చేసారు. ఒక ప్రొడ్యూసర్ ఏదో కామెంట్ చేసాడని వచ్చేస్తే ఈయన వచ్చేసి ఈయన ఇంటికి వెళ్ళి నుంచుని వచ్చేసేస్తాం అని చెప్పేసి చాలా బేపచ్చంగా వచ్చేసారు. వస్తే ఈయన వాళ్ళందరినీ చెప్పు తీసుకు కొడతానని చెప్పి తిట్టారు. ఆయన తిట్టే తమాషాలు వేస్తున్నారా ఏనా అంటే, ఏమైంది నన్నంటే మీకు బాధ, నాదలు కూడా అని చెప్పి, అదే మిమ్మల్ని అంటే మాకు బాధ కాక ఎవరికి అంటారు వాళ్ళు. అబ్బా ఆ రోజు ఎంత టఫ్ అయిందండి దాన్ని హ్యాండిల్ చేయడం. ఫ్యాన్స్ అందరికీ నచ్చ చెప్పుకోలేకపోయారు చాలా. ఇప్పుడు ఆయన 4 మెట్లు దిగితే, ఆయన 4 మెట్లు దిగితే ఆయన ఎన్ని మాటలు మాట్లాడగలరు? ఆయన తరఫున ఉన్న వాళ్ళు అసలు వాళ్ళు ఎన్ని చేయగలరు? ఎందుకండి ఇవన్నీ చెత్త విషయాలు? ఆయన ఇండస్ట్రీ తరఫున అడిగారు, ఆయనకి ఏమన్నా కావాలని అడిగారా? ఆయన ఏం మాట్లాడినా కామెంట్ చేసేయడమే, ఏం అసలు ఇంకేమైనా మాట్లాడకూడదా? అది అందరి అభిప్రాయం. నిజంగానే చక్కగా చేస్తే ఏం తప్పేంటి? చేసి నంది అవార్డులు ఇచ్చారు ఏంటి, గవర్నమెంట్కి పేరు వస్తుంది అంతే కదా. ఆయన ఎవరి పేరు తీసి ఏం అనలేదు కదా. బాధేస్తుంది. సో ఎంత అయినా పాలిటిక్స్కి దూరంగా ఉందామన్నా, అంటే దాంట్లోకి లాగుతున్నట్టు మీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో అడిగి చేయించుకోవచ్చు కదా, ఇలా స్టేజ్ల మీద చెప్పడం ఏంటి? ఇట్లాంటి మాటలు అన్నప్పుడల్లా నిజంగా ఆయన ఎన్ని ఇండస్ట్రీలో జరిగినా కూడా డైరెక్ట్గా మీరన్నట్టు అసలు ఆయనకి రాజకీయాలు సంబంధం అసలు చిన్నది అర్థం చేసుకోవాలి. ఆయన గ్రేట్. ఆయన గురించి ఒక్క విషయం అర్థం చేసుకోండి, సింపుల్ విషయం చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రమాణ స్వీకారం చేస్తుంటే నరేంద్ర మోడీ గారు వచ్చారు, ప్రైమ్ మినిస్టర్. ఆయన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి, ఇప్పుడు చిరంజీవి గారిని మోడీ గారి దగ్గర తీసుకెళ్తారు ఎవరైనా. మోడీ గారితో మా అన్నయ్య అనగానే ఫస్ట్ మోడీ గారు లేచి చిరంజీవి గారిని కలిసారంటే చిరంజీవి గారి గురించి మోడీ గారికి ఏం తెలీదా? అదే కదా. ఎక్కడో అల్లూరు సీతారామరాజు ఒక ఫంక్షన్ జరుగుతుంటే గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మన తెలుగు వాడిగా ఆయనకి ఆ గౌరవం ఇచ్చి ఆయన ఇన్వైట్ చేశారు అక్కడ.
ప్రైమ్ మినిస్టర్ అల్లూరి సీతారామరాజు ప్రోగ్రామ్ అది వెస్ట్ గోదావరిలో. ఆయన బయటంతా అంత కీర్తిస్తూ అంత ఇది చేస్తుంటే సినిమా ఇండస్ట్రీలో మనం నెత్తి పెట్టుకోవడం పోయి మనం ఇది చేసుకోవడం పోయి మనమే కామెంట్ చేస్తే ఏంటండి అది దరిద్రం. కానీ మీరు చెప్పి నాకు ఒకటి చాలా బాగా నచ్చింది. అంటే లైక్ ఫస్ట్ ఎవరన్నా కామెంట్ చేసినా ఫ్యాన్సే బాగా రియాక్ట్ అవుతారు. సో అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళే రియల్ హీరో. సో ఆ పొజిషన్లో ఎప్పుడు మెగాస్టార్ ముందుంటారు. మీకు కూడా చెప్పారన్నారు, మీకేంటి అసలు నన్నంటే అని చెప్పి. నేను లేనండి, నేను చూశాను కళ్ళరా. ఏమన్నా కామెంట్స్ వచ్చినా ఏమొచ్చినా రియాక్ట్ అవ్వద్దు అంటారు. అస్సలు ఎవరు ఏం పట్టుకోండి, ఏం వదిలేండి, నన్ను కదా అన్నారు, మీకెందుకు అనే గొడవలోనే ఉంటారు ఆయన. ఓకే సార్, ఇప్పుడు చరణ్ గారితో మూవీ తీయాలి అనే ప్రపోజల్ అసలు అంటే చిరంజీవి గారే తీసుకొచ్చారా లేకపోతే మీ ఐడియానా? అది ఎలా వచ్చింది అసలు? నాయక ఏమో గుర్తులేదు, కానీ నేను ఏదో కథ చెప్పాను, అది ఆకుల శివ కథ చెప్పాడు నాకు. చెప్తే బాగుంటుందని చెప్పాను, చెప్తే చెప్పగానే నచ్చింది, చేశారు అంతే. అదే నాకు కరెక్ట్గా దాని ప్రాసెస్ ఎలాగ అయింది గుర్తులేదు. దానే ప్రొడ్యూసర్ దాని గారు కలిపినట్టున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి టాపిక్ కూడా వచ్చింది కాబట్టి చాలా మందికి ఉండే డౌట్, చిరంజీవి గారికి ఉన్న హ్యూజ్ ఫ్యాన్ చరణ్ గారికి కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి బయట ఫ్యాన్స్ మాట్లాడుతుంటారు. సో యాజ్ ఏ డైరెక్టర్గా డాడీకి కొడుకుకి ఉన్న పోలికలేంటి? సో మీకు ఏది నచ్చింది? సో ఆయన నుంచి ఈయన ఏది వారసత్వంగా తీసుకున్నారని మీకు అనిపిస్తుంది అసలు? అది చాలా చిన్న క్వశ్చన్ కానీ పెద్ద ఆన్సర్ ఉంటుంది. అది అంటే వేరియేషన్ అయితే ఉంటుందండి. అంటే చిరంజీవి గారు కి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ చరణ్ బాబుని నేను అనుకుంటా. వావ్, సూపర్. అంటే ఆయన కష్టానికి సక్సెస్, పేరు, ప్రఖ్యాతులు అట్లన్నిటితో పాటు కొడుకుగా చరణ్ బాబుని ఇచ్చాడు భగవంతుడు ఆయనకి. హీజ్ ఎ ఫెంటాస్టిక్ సన్ టు ఎ ఫాదర్. అంటే వెరీ క్లాస్, చాలా మంచి హృదయం, చాలా చలించిపోయే హృదయం, చాలా క్లాస్, చాలా మంచివాడు, చాలా క్లాస్ తను. అంటే ఈ అది ఒకటి అని చెప్పలేము, తనలో అంత మంచివాడు అనమాట. సో అంటే చిరంజీవి గారిలో రామ్ చరణ్ గారిలో ఉన్న ఏదన్నా ఒక కామన్ పాయింట్ చెప్పండి. కామన్ పాయింట్ అని అంటే అది ఎలా చెప్పాలి, కామన్గా నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇద్దరు డిసిప్లిన్ ఒకటి. అంటే ప్రొడ్యూసర్స్ని చిరంజీవి గారు అంత గౌరవిస్తారు, చాలా గౌరవిస్తారు చిరంజీవి గారు. భోజనం టైంకి పిలిచి పెట్టడం కానీ, అలాగే ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, అలాగే యూనిట్ని, అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఒక ఠాగూర్ సినిమా షూటింగ్ అయిపోగానే మొత్తం యూనిట్ అందరికీ వాచెస్ ఇచ్చిన చిరంజీవి గారు ఫస్ట్ అప్పుడే కట్టారు ఇల్లు. ఇప్పుడున్న 7 స్టార్ హోటల్, ఆయన ఇల్లు 7 స్టార్ హోటల్లా ఉంటుంది. చాలా బాగా మెయింటైన్ అవుతుంది అనమాట, మెయింటైన్ చేస్తారు ఆయన అన్నీ. ఆ రోజు మొత్తం యూనిట్ అందరిని పిలిచి వాచెస్ ఇచ్చి అందరినీ ఏదో సమ్ మనీ అది ఇచ్చి మంచి పార్టీ హోస్ట్ చేసి చాలా బాగా చూసుకుంటారు చిరంజీవి గారు. చరణ్ బాబు కూడా అంతే. సో అంటే సినిమా అయిపోయింది నాకు ఎందుకులే అని కాకుండా అయిపోయిన తర్వాత కూడా అటాచ్మెంట్ ఉంటుంది, ప్రతి వాళ్ళతోనూ పరిచయం ఉంటుంది. అందరికీ ఆ షూటింగ్లో పనిచేసి నిజాయితీగా పనిచేసిన వాళ్ళందరికీ ఒక మంచి మెమరీ ఏదోటి ఇస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒక మంచి మెమరీ ఇస్తారు. సార్ మరి ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే. సో బర్త్డే అంటే ఇంకా ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. అసలు రక్తదానాలు కానివ్వండి, నేత్రదానం కానివ్వండి, అసలు 1 month నుంచి ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఫాదర్కి కానీ సన్కి కానీ ఇంత మంచి హృదయం ఉన్న ఫ్యాన్స్ దొరకడం అనేది అదృష్టం. సో మరి రామ్ చరణ్ గారికి బర్త్డే రోజు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ హ్యాపీ బర్త్డే నాన్న. ఎప్పటికీ నువ్వు ఇలా సూపర్ స్టార్గా చాలా మంచి స్థాయిలో నాన్నగారి పేరుని నిలబెడుతూ, అది ఎంత కష్టమో నాకు తెలుసు, అంత ఒక బలమైన
అక్షరాలు 4 అయినా చిరంజీవి అనేవి అవి మోయటం చాలా కష్టం. అవి నీ భుజాల మీద మోస్తున్నావు. డెఫినెట్గా నువ్వు ఎంత మంచి సన్ను నాన్నగారికి, అలాగే నీకు కూడా దేవుడు మంచి సన్ను ఇచ్చాడు. నీలాగే నువ్వు నాన్నగారికి ఎంత పేరు తెచ్చావు, అలాగే మీ అబ్బాయి కూడా నీకు అంత పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. ఆల్ ది బెస్ట్. హ్యాపీ 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 బర్త్డే నాన్న. లవ్ యూ ఆల్వేస్. సో థ్యాంక్ యూ సార్. సో 99 టీవీ తరపు నుంచి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఫైనల్ క్వశ్చన్తో కంక్లూడ్ చేసేద్దాము. సో అంటే మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారు ఆడియన్స్. నెక్స్ట్ వచ్చే మూవీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఎలిమెంట్స్తో తీయబోతున్నారు, ఎవరితో తీయబోతున్నారు? నాకు తెలిసాక చెప్తాను, నాకు తెలియదు. ఇలాంటి షాక్లు ఇస్తే ఎలా సార్ మీరు? షాక్లే ఉంది, నిజమే చెప్తున్నా, నాకు తెలియదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. మీ విలువైన సమయాన్ని మా కోసం స్పెండ్ చేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వాళ్ళు కూడా ఎట్లా ఉండాలి ధైర్యంగా, సో ఎలాంటి ఓటీటీలు ఎలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చినా అసలు నెక్స్ట్ జనరేషన్కి ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఎందుకంటే మాకన్నా నెక్స్ట్ వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళకన్నా ఆ నెక్స్ట్ వచ్చేవాళ్ళు తెలివైన వాళ్ళు. అంతే. జెన్జీ, ఆల్ఫా, బీటా ఇలా వెళ్ళిపోతుంది జనరేషన్. ఎవరికి అడ్వైజులు ఇచ్చే అవసరం లేదే అని చెప్తున్నారు వినాయక్ గారు. అడ్వైజ్ ఇవ్వడమే తప్పు, అడ్వైజ్ అంటే ఇంకా తప్పు. ఓకే సార్, మేమైతే మీరు లేదు అని చెప్పకపోయినా సరే మేమైతే ఒక మంచి మూవీ కోసం మంచి స్టార్తో మీరు వస్తారు ఫ్యూచర్లోనే ఎదురు చూస్తున్నాము. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్టార్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.